ఎంతమందికి మెఫీబోషెత్ అనే వ్యక్తి తెలుసో చేయి చూపించండి. మెఫీబోషెత్ చాలా తక్కువ మందే ఉన్నారండి. ఓకే, సరే, తెలుసు అన్నారు. ఎవరండి? అబ్బా, యోనాతాను కొడుకు, సౌలు రాజు యొక్క మనవడు. ఏంటి ఆయనలోని విశేషత? యుద్ధంలో ఒకేసారి తాత, తండ్రి, మిగిలిన బంధువులందరూ చచ్చిపోయారు. అందరూ ఓడిపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కుర్రోడు వయసు ఎంత అప్పుడు? ఎంత? 5 సంవత్సరాల వయసు. ఆ దాది, ఆ బిడ్డను చూసుకునే దాది, ఆ బిడ్డను ఎలాగన్నా కాపాడాలి శత్రువు చేతుల్లో నుంచని, ఆ బిడ్డను చంపేయకుండా ఉండాలని ఆ బిడ్డను పట్టుకొని పారిపోతుంటే పడిపోయాడు. దారిలో పడిపోతే కాళ్ళు 2 విరిగిపోయింది. ఇప్పట్లాగా హాస్పిటల్లో మందులు, ప్లాస్టిక్ కట్లు, పుత్తూరు కట్లు, ఏంటంటే పిండి కట్లు లేవు కదా అప్పుడు. అందులో అతడు సౌలు మనవడు, సౌలు వంశానికి చెందినవాడంటే ఎవడో ఒకడు పొడిచేస్తాడు అసలే. కాబట్టి ఆ దాది ఆ బిడ్డను అలాగ తీసుకెళ్ళి ఎక్కడో దాచి కాస్త గంజి పోసి పెంచుతూ ఉంది. ఎవరతను? రాజకుమారుడు. ఏ స్థితికి వచ్చాడు? దిక్కుమాలిన స్థితికి వెళ్ళిపోయాడు. కాళ్ళు విరిగిపోయినాయి, రాజరికం పోయింది, రాజ వైభవంతో ఉన్న ఆ కుమారుడు, బంగారు బొమ్మలతో ఆడుకున్న ఆ బిడ్డ మట్టి కొండల్లో అన్నం తింటూ మూలబడిపోయి ఉన్నాడు. ఎవరు అతన్ని పట్టించుకోవాలా, ఎవరికి అతను తెలియదు. ఈ రోజున చాలా మంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. ఈ మెఫీబోషెత్తు ఏదన్నా పాపం చేశాడా? 5 సంవత్సరాల పిల్లోడు ఏం పాపం చేస్తాడండి? కానీ పితరుల దోషం అతని మీదకి వచ్చింది. తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలకి దోషాన్ని మూటగట్టిస్తారా? శాపాన్ని మూటగట్టిస్తారా? మీరు చచ్చిందే కాక మీ బిడ్డలు దిక్కుమాలిన స్థితిలో ఉండనట్లుగా మీరు అంగీకరిస్తారా? ఎంతమంది ఈ రోజున పెళ్ళైన తర్వాత కూడా, బిడ్డలు పెట్టిన తర్వాత కూడా తమ జీవితాలను మార్చుకోవడం లేదు, తమ బ్రతుకులను సరి చేసుకోవడం లేదు. ఎంతమంది త్రాగుడుకు బానిసలుగా ఉంటున్నారు. త్రాగుబోతులారా, మీకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి హేతువు లేని గాయములు? కలిపిన సారాయిని త్రాగువాడికే కదా అది సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఉందండి. శ్రమ, దుఃఖం, బాధలు. నా దగ్గరికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చాలామంది, మా నాన్న తాగుతాడండి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి. మా అమ్మ నాన్న జగడబాడుకుంటా ఉంటారండి ఎప్పుడు చూసినా. మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి. మా నాయన మా అమ్మను వదిలేసి పరాయి వ్యక్తితో జీవిస్తున్నాడయ్యా, మా నాన్న తిరిగి వచ్చేటట్టు ప్రార్థన చేయండి. నా భర్త తాగుతాడయ్యా, తాగి వచ్చి ఇంటికి వచ్చి గొడవ పెడతాడయ్యా, తాగొచ్చి మళ్ళీ మమ్మల్ని తంతాడయ్యా. తప్పు చేసేది వాడు, మళ్ళీ తన్నేది ఎళని. ఇదేందో నాకు అర్థం కాదు. తల్లిదండ్రులారా, మీ బిడ్డల మీదకు మీ పాపం రాకుండా మీరు ప్రార్థన చేయండి. మీ పాపమును ఒప్పుకున్నప్పుడు ఆ పాపము సిలువ కొట్టబడద్దండి. సిలువ కొట్టబడిన పాపం తిరిగి ఎవరి మీదకి, నీ మీదకి రాదు, నీ బిడ్డల మీదకి రాదు. తెలుసండి, మీకు అర్థమైందా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. తల్లిదండ్రులారా, మీ పాపములు మీ బిడ్డల మీదకు రాకుండానట్లు పశ్చాత్తాపడండి.
తల్లివైన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాదా, సిగ్గురేదా? సంటి బిడ్డకు పాలు ఇస్తూ హామ అరుస్తుందంట, బిడ్డ పాలు తాగుతూ ఉన్నప్పుడు రక్తం వచ్చేస్తుందటండి. రక్తం వచ్చేస్తుంది, ఆ బిడ్డ రక్తం తాగేస్తుంది. మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ తల్లి పాలు ఇచ్చి బిడ్డను పెంచుతున్నప్పుడు, తల్లి శరీరంలో భాగాన్ని ఇస్తున్నప్పుడు తన స్వభావాలు కూడా బిడ్డకి ఇస్తుంది. తన ఉద్రేకాలన్నీ బిడ్డలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకొచ్చి వీడు ఎక్కువ అలర చేస్తున్నాడండి, వీడి కోసం ప్రార్థన చేయడం నన్ను అడుగుతారు. మళ్ళీ నువ్వు అట్ట పెంచావు. అన్న సమూయేలును పెంచినప్పుడు పాలు విడిచే సమయానికి పాలు తాగుతూ ఉన్నాడు బిడ్డ. పాలు తాగడం ఆపేసేటప్పటికి దేవునికి ఒప్పందం చేసుకున్నట్టు దేవాలయాలను తీసుకొచ్చి వదిలిపెట్టేసిందండి. ఏఫోదు కుట్టి సమూయేలును దేవాలయంలో వదిలిపెడితే మమ్మీకి టాటా చెప్పాడు. నేను దేవుని సేవ చేయటానికి నాకు ఈ భాగ్యం దొరికిందే, దేవాలయంలో నాకు ఈ భాగ్యం దొరికిందే అని దేవుని స్వరాన్ని వింటూ సమూయేలు దేవాలయంలో పెరిగాడు. తల్లి, నీవు ఎలా పెంచుతున్నావో నీ బిడ్డలు అలాగే ఉంటారు. దేవుని వాక్యంతో పెంచు, ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని నేర్పించు. నీ ఉద్రేకాలు, నీ కోపాలు, నీ ద్వేషాలు వదిలిపెట్టు. నీ పాపము శాపము నీ బిడ్డల మీదకు రాకూడనట్లుగా మీ బిడ్డలను దేవునికి సమర్పించండి. దేవుడు నీకు బిడ్డని ఇచ్చినప్పుడు బిడ్డ కావాలంటారు. బిడ్డని ఇచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నావు, కానీ ఆ బిడ్డను దేవుని కొరకు పెంచడం లేదు. సౌలండి గాడిదల మీద తిరిగేవాడు. ఎక్కడ తిరిగేవాడు? గాడిదలు కాసుకునేవాడు ఆయన. ఆ గాడిదలు తప్పిపోతే అవి ఎక్కడికి పోయినాయో తెలుసుకుందామని ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎవరా ప్రవక్త? ఈ సమూయేలే పెద్దోడయ్యాడు. ఆ సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్తే సమూయేలు చెప్పాడు, రే నువ్వు నాయన గాడిదలను ఎతుకుతున్నావు కానీ నిన్ను దేవుడు ఎతుకుతున్నాడయ్యా. నీ కొరకు దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. నిన్ను ఇశ్రాయేలీయులకు రాజును చేయాలనుకుంటున్నాడు అని ఆ రాత్రంతా కూర్చొని అతని కోసం ప్రార్థన చేసి అతన్ని అభిషేకించి ఇశ్రాయేలీయుల మీద రాజును చేశాడు. గాడిదల వెంబడి తిరిగేవాడికి రాజా, ఎంత కృతజ్ఞత ఉండాలి. ఎబ్బే, కొంతమందికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే ఎందుకది అట్ట అహంకారం? నీకు అధికారం ఉందంటే, నీకు ఆరోగ్యం ఉందంటే, నీకు కుటుంబం ఉందంటే, నీకు ఆస్తి ఉందంటే, నీకు చదువు ఉందంటే, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నావంటే, నీకు మంచి ఉద్యోగం ఉందంటే, అది దేవుని వలన నీకు వచ్చి ఇచ్చినది, దేవుని వలన వచ్చినది అని నువ్వు మర్చిపోయిన రోజు దేవుణ్ణి మర్చిపోతావండి. సౌలు దేవుని మీద తిరగబడ్డాడు. సమూయేలు ప్రవక్తను నిర్లక్ష్యం చేశాడు, అవిధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన మాటను సగం సగం నెరవేర్చాడు, విసిగిచ్చేశాడు. దేవుడు అన్నాడు, ఛీ, ఈ సౌలుని నేను కోరుకున్నందుకు బాధపడుతున్నాను, ఇతను నేను తోసేస్తున్నాను అన్నాడు. అంతే. ఏంటండి, సమూయేలు వచ్చి నిన్ను తోసేస్తున్నాడు దేవుడు అని చెబితే, అయ్యా తప్పు చేశాను, నన్ను క్షమించు, అంత మటుకు బాగానే ఉందండి. మనుషులందరి ముందు నన్ను సిగ్గుపరచకు, అందరి ముందు నన్ను గణపరచు అని అంగీ పట్టుకుంటే ఆ ప్రవక్త యొక్క అంగీ చినిగిపోయిందట. తప్పు చేసినోడికి ఘనత కావాలా, తప్పు చేసినోడికి అవమానం కావాలా? చెప్పండి. భలేది అవుతున్నాను నాయనరా అని పూలదండేసి నమస్కారం పెట్టాలా? చెప్పండి. భార్యను వదిలిపెట్టి పరాయి స్త్రీ అమ్మడు తిరుగుతున్నావు బ్రదరు, రండి బ్రదరు అని చెప్పి పూలమాలేసి పూల గుర్తిచ్చి సన్మానం చేయాలా? చాలు బగప్పి దవడ దవడ వాయించాలా? ఏంటండి, అరే సిగ్గు లేదండి. తాము సిగ్గుపడవలసిన విషయంలో అసూయపడుతున్నారంట. ఒక పనికి మాలిన తండ్రి తన కుమారుడు చెప్తున్నాడు, రే ఓకేరా, ఓకే పర్వాలేదురా, నేను చూడు ఎట్టాగా మీ అమ్మకి తెలియకుండా రెండో ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను, అటు చేసుకోరా, చేసుకుంటే గొడవలు ఎందుకురా అన్నాడంట. ఇదేం తండ్రి అండి? మోసగాళ్ళను ఉత్పత్తి చేస్తారు, అబద్ధికులను ఉత్పత్తి చేస్తారు, గర్విష్ఠుల్ని సిద్ధం చేస్తారు. నా బిడ్డలు గర్విష్ఠులు అవడం నాకు ఇష్టం లేదు అన్నవాళ్ళు, నా బిడ్డలు యోగ్యులు అవ్వాలని ఆశించిన వారు, నా బిడ్డలు దేవుని సాక్షులు అవ్వాలని ఇష్టపడిన వారు, మొదట మీ జీవితాన్ని మార్చుకోనండి. మొదట మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి. సౌలు యొక్క శాపం దేవునిని పెడచివిని పెట్టి దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేసి ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినా
దాన్ని అలక్ష్యం చేసినందున యెహోవా దేవుని ఆత్మ సౌలును విడిచిపోయిందట. దురాత్మ వచ్చి సౌలును పట్టుకుందంట. ఆ దురాత్మ వచ్చినప్పుడు సౌలు అంట ఏడుస్తా ఉంటాడంట. సౌలు రాజా ఏమైంది రాజా అనందంటారా రాజా? కూల్ డ్రింక్ తాగుతారా ప్రభు రాజా? నిద్రపోతారా? పడక సిద్ధమని చేయమంటారా? ఏమైంది రాజా? దురాత్మ వచ్చి అతన్ని నలిపేస్తుందంట. చాలా మంది ఈ రోజులో ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావంటే నాకే తెలియదు అంటాడు. మళ్ళీ పైగా పూర్వకాలం బట్టి ఏడుపు వచ్చింది అనుకోండి, బోర్ని ఏడ్చేసేవాళ్ళు. పెద్ద సరువు బోర్ని ఏడ్చేసి ముక్కంతా సీదేసి కళ్ళన్నీ తుడుచుకొని హాయిగా కాస్త తేలికయ్యేది. ఇప్పుడు అట్ట కాదు, ఆడవరు స్టైలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. ఏంట్రా అంటున్నావు? ఏం లేదు అనేటప్పటికి ఏమైపోయింది లోపట? డిప్రెషన్ అనే మాట ఇప్పుడు ఎక్కువ వినపడుతుంది. కృంగుదల. మెంటల్ అయిపోయాడండి మా అబ్బాయి. వాడే మాట్లాడుకుంటాడండి, మన మాట ఏంటండి, ఏ చెవి పెట్టుకొని కొరుక్కుంటా ఉంటాడండి, కనపడ్డాయన్ని పగలగొడుతుంటాడండి. ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పరీక్ష చేస్తే ఏ జబ్బు లేదంటున్నారండి. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? హృదయంలో పాపం పెట్టుకుంటే అది నిన్ను తినేస్తుంది. నీ సామర్థ్యతను, నీ తెలివిని, నీ జ్ఞానాన్ని, నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని పోడు చేస్తుంది. సౌలుకు దురాత్మ పట్టుకున్నప్పుడు ఎన్ని మందులు వేసినా బాగుపడలేదండి. దావీదుని తీసుకొస్తే దావీదు పాట పాడేవాడంట. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి అంటుంటే అని హాయిగా నిద్రపోయేవాడు అంటండి. ఏంటంటే మళ్ళీ పెట్టేదంట, మళ్ళీ వస్తే మళ్ళీ పాడేవాడు. ఇదేంటిది? చాలామందికి ఈ రోజున అటువంటి పరిస్థితుల్లోనే ఉందండి. పాస్టర్ గారు ప్రార్థన చేయరా? ప్రార్థన చేస్తే పోద్దండి. నీకు సాతానికి నీ హృదయంలో చోటు ఉంది. సాతానుకు సంబంధమైన కార్యాలు నీలో ఉన్నాయి. నా చీర నాకు ఇచ్చేస్తే పోతాను అంత ఒక దెయ్యం. ఏం చీర నీకు ఇస్తే? అవును, ఆమె కట్టుకున్న చీర ముందు దెయ్యం పట్టిన ఆవిడ చీర అంతా ఊరకొచ్చిందని దొంగిలించుకొచ్చిందంట అన్నింటి నుంచి. దాంతో పాటు దొంగిలించినవే. ఎంతమంది ఈ రోజున మానసికమైన రుగ్మతలకు బానిసలవుతున్నారు? తల్లిదండ్రుల యొక్క మీ జీన్స్, మీ నరనరాల్లో ఉన్న ఉద్రేకతలను మీ గర్భంలో ఉన్న పెరుగుతున్న బిడ్డకు అందిస్తున్నారండి. దేవుడిని అనకండి. దేవుడు చక్కటి బిడ్డలను ఇస్తున్నాడు మనకి. దేవుడు చక్కటి బహుమానం ఇస్తున్నాడు. మంచి పాలు తీసుకొస్తే నువ్వు దాంట్లో విషం వేసి పల్లి విషమై నీ పాలంటే ఒక చొక్కే కదా నేను వేసానంటే ఒక చొక్కే చాలు విషం అవడానికి. మీ బిడ్డలను జాగ్రత్త పెట్టుకోండి. దయచేసి మీ బిడ్డలను జాగ్రత్త పెట్టుకోండి. నెక్స్ట్ జనరేషన్ అంటారు వాళ్ళే. అసలు మనకి సంతోషాన్ని కలుగు చేసేది మన బిడ్డలేనండి. ఎన్నున్నా లేకపోయినా మన బిడ్డలు యోగ్యులైతే అందులో ఉన్న ఆనందం మరి ఎందులోనూ లేదు. నీ బిడ్డలను దేవునికి సమర్పించు. నీ బిడ్డల కొరకు ప్రార్థించు. జబదయ కుమారుల తల్లి వారిద్దరి కుమారులు యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఏమడిగిందండి? ఈ నా కుమారులు ఒకడు ఎమ్మెల్యే అవ్వాలి, ఒకడు ఎంపీ అవ్వాలని అడిగిందా? ఏమడిగిందండి? ఒక డాక్టర్ అవ్వాలి, ఒకడు ఇంజనీర్ అవ్వాలని అడిగిందా? ఏమడిగింది? ఈ నా కుమారులు నీ రాజ్యంలో నీ కుడి ప్రక్కన ఒకడు, నీ ఎడం ప్రక్కన ఒకడు ఉండాలని కోరుకుంటున్నాను. బా, ఎంత ఉన్నతమైన కోరిక. నా బిడ్డలు దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు అవ్వాలి. నువ్వు అడిగింది కష్టతరమమ్మా. చాలా శ్రమలు పొందితే గాని, సిలువెక్కితే గాని కిరీటం రాదు. ఓకే, మేము సిద్ధమన్నారు. అలాగే శ్రమలు పడ్డారు యాకోబు, యోహానులు. మొట్టమొదట హతసాక్షి అయిన వాడు యాకోబు. అతని తల శిరచ్ఛేదన చేయబడింది. వెళ్ళి యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత వెళ్ళి ఆయన కుడి పక్కన కూర్చున్నాడు. తర్వాత మిగిలిన శిష్యులందరూ మరణించారు, రౌండ్గా వచ్చారు. లాస్ట్లో నిండు వృద్ధుడిగా, పండు వృద్ధాప్యంలో ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను మరణించాడు.
చివరిగా వెళ్ళి ఆయన కుడి ప్రక్క ఎడం ప్రక్కన ఇలా గుండ్రంగా కుర్చీలు ఉన్నాయి. 24 కుర్చీలు ఉంటాయి. మీరు పాత నిబంధనలు కొత్త నిబంధనలు ప్రకటన గ్రంథంలో చదివితే పాత నిబంధనలోని 12 మంది 12 గోత్రాలకు చెందిన వారు, కొత్త నిబంధనలో ఉన్న 12 మంది శిష్యులు గుండ్రంగా కూర్చున్నారు. ప్రభు ఆ తల్లి కోరికను నెరవేర్చాడు. తల్లిదండ్రులారా, మీ బిడ్డలు జాగ్రత్త. ఒక్కొక్కసారి అండి తల్లి ఏడ్చి ప్రార్థన చేస్తుంటుంది బిడ్డ కోసం, కానీ తండ్రి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటాడు. ఆ తండ్రి యొక్క శాపం బిడ్డ మీదకి రాకుండా ఆ తల్లి కన్నీరు కారుస్తుంటుంది. అలాంటప్పుడు ఎవరు జయిస్తారనుకుంటున్నారు మీరు? ప్రార్థనే జయము. చెప్పండి ఆ మాట అందరూ కూడా నాతోటి. ప్రార్థించే వారే గెలుస్తారు, కానీ సాతాను సంబంధాలు గెలవరండి. మీ బిడ్డల కోసం ప్రార్థించండి. దిక్కుమాలిన స్థితిలో ఉన్న మెఫీబోషెతును దేవుడు చూచాడు. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు మనసులో యోనాతాను కుటుంబాన్ని కరుణించాలని, ఉపకారం చేయాలని, దయ చూపించాలని, ప్రేమ చూపించాలని ఆశ పుట్టింది. తన దగ్గర ఉన్న వారిని పిలిచి, సౌలు కుటుంబం వాళ్ళు ఎవరన్నా మిగిలారా అని అడిగారు. సాధారణంగా ఒక రాజు అయిన తర్వాత శత్రు సంబంధమైన వ్యక్తులందరినీ రూపం ఆపేస్తారు. ఓ చిన్న బిడ్డ ఉన్నా కూడా ఆ వంశం వస్తే మళ్ళీ నాది సింహాసనం అంటాడని వాళ్ళని చంపేస్తారు. అకస్మాత్తుగా దావీదు ఎవరన్నా ఉన్నారా అని అడిగినప్పుడు వాడిని చంపేస్తారేమో, అందుకు అడుగుతున్నారేమో అనుకున్నారు అసలే. కానీ నేను ఉపకారం చేయాలన్నాడు. అప్పుడు ప్రక్కనున్న వ్యక్తి చెప్పాడు, యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు అని చెప్పినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడుగగా, సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా అని అడుగగా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగగా, చితగించుము, అతడు లోదేబారు అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడుగు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనై ఉన్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవిచ్చెను. మెఫీబోషెతును రప్పించినప్పుడు దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు భయపడకు. మెఫీబోషెతు వణిగిపోతుండుంటాడు. రమ్మన్నాడు దావీదు అని అడిగితే ఎందుకు రమ్మన్నాడు అనుకుంటాడు? చంపేయటానికి. ఎందుకంటే శత్రువు కుమారుణ్ణి నేను. కానీ దావీదు అంటున్నాడు, భయపడకు. చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమైన సారమైన విషయం ఉంది. మనందరి తండ్రి ఒకడు ఉన్నాడండి, ఈ లోక సంబంధమైన తండ్రి. ఎవరో చెప్పండి ఆయన. ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు చెప్పటల్లా. నల్లోళ్ళకి, తెల్లోళ్ళకి, పొట్టోళ్ళకి, పొడుగోళ్ళకి, పచ్చోళ్ళకి, గుండోళ్ళకి, గిరిజాల చుట్టోళ్ళకి, బోడిగుండోళ్ళకి, ఏంటండి ఆఫ్రికా వాళ్ళకి, అమెరికా వాళ్ళకి, జపాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి, ఇండియా వాళ్ళకి, అందరికీ ఓ తండ్రి ఉన్నాడండి. అసలు ఆయన దగ్గర నుంచే మనందరం వచ్చాం. ఎవరా ఆయన తెలీదా? ఆదాము. మనందరికి ఆస్తి ఇచ్చిపోయాడు ఆయన. ఏం ఆస్తి? మరణం. ఏంటంటే
శాపం. నీ నిమిత్తమై భూమి శపించబడింది. నువ్వు చెమట గార్చి తినాల్సిందే పో. అవతో చెప్పాడు, నీవు ప్రసవ వేదన పడి బిడ్డలను అంటావు పో. అప్పటి నుంచి చూడండి ఈ రోజున ఇన్ని రకాల వేదనలు. స్త్రీలకు ప్రసవ వేదన, పురుషుడికి గుండె వేదన, కుటుంబం కట్టుకోవటం అంటే, బిడ్డలను పెంచుకోవటం అంటే, ఇంటిని పోషించటం అంటే మామూలు కాదు. ఆ శాపగ్రస్తులు మనందరిలో పాతాదాము స్వభావం ఉంది. నీతిమంతుడు ఒక్కడూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను మహిమను పోగొట్టుకున్నాడు. వాడు ఏ దేశం వాడైనా సమస్యలు ఒకటేనండి. ఏ దేశం వాడైనా సమస్యలు ఒకటే. తెల్లతోళ్ళ వాళ్ళందరినీ మీరు ఏదో పరిశుద్ధులు అనుకుంటారేమో. అబ్బే, తోలే తెల్లగొంటది, లోపలంతా నలిపే. వాళ్ళకంటే నీచమైన బుద్ధులు మరొకరికి వెళ్ళి ఉండవు. ఏ మనిషికి చూసినా అయ్యే. ఎంత చదువుకున్నాడైనా సరే, ఎంత మేధావైనా సరే, ఆ నీచమైన పాప బుద్ధి కారణం పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. అయితే యేసు ప్రభు ఆ రాజైన యేసు, ఈ దావీదు మామూలు రాజు కానీ యేసు ప్రభు రాజులకు రాజు. ఆ రాజులకు రాజైన ప్రభు, నేను కరుణించడానికి ఎవరైనా ఉన్నారా, నా దగ్గరకు రప్పించు అంటే మీరందరూ వచ్చారండి. తెలుసా మీకు? మన మీద ఉన్న శాపాన్ని తీసేయడానికి, మన దిక్కుమాలిన స్థితిలో నుంచి మనల్ని విడిపించడానికి, వికలాంగులుగా మిగిలిపోయాం మనం. కాళ్ళు లేవు నడవడానికి, కళ్ళు లేవు చూడడానికి, మనసు లేదు దేవుణ్ణి వెంబడించడానికి. పిలుస్తున్నాడు దేవుడు, రా నా దగ్గరకు రా, భయపడకు భయపడకు. రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది, మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ఆయన్ని నమ్ముకోకముందే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ఇంకా బలహీనమై ఉండగానే ఆయన మన కొరకు మరణించాడు. ఎంతమంది యేసుక్రీస్తు శిలువ యందు విశ్వాసం ఉంచుతున్నారు? పాపి పరిశుద్ధుడిగా మారడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అసాధ్యం. చిరుతపులి తన మచ్చలు మార్చుకొనగలదా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చెడుగు చేయుటకు అలవాటు పడిన మానవుడు మేలు చేయలేడు. కానీ మన స్వభావాన్ని మార్చడానికి, మన జీవితాన్ని మార్చడానికి, మన కన్నీటిని తొడవడానికి, మన మీదున్న శాపాన్ని మన నిమిత్తమై క్రీస్తు శాపమయ్యాడు. మన వ్యసనాలను ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. ఈరోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది చెప్పకండి. నీకు స్వస్థత వచ్చింది ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు కలువరి శిలువలో నీ పాపము కొరకు, నీ శాపము కొరకు తిన్న దెబ్బల వలన, ఆయన నామంలో నీ కోసం ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. కానీ పాస్టర్ గారి నోట్లో ఏం శక్తి లేదండి. శిలువ యందున్న శక్తి, శిలువ రక్తము ద్వారా వచ్చే విడుదల. ఈ రోజున యేసుక్రీస్తు వికలాంగులుగా ఉన్న మనల్ని, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్న మనల్ని, నడవలేని పరిస్థితుల్లో ఉన్న మనల్ని, ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్న మనల్ని, దిక్కుమాలిన స్థితిలో ఉన్న మనల్ని, గంజి తాగుతూ కూర్చున్న మనల్ని పిలిచి, భయపడకు, నీ శాపమంతా నేను భరించాను, నీ మీదకు రావలసిన శిక్ష అంతా నేను భరించాను, కాబట్టి ఇక నీ మీద కీడు లేదు, నీ పాపములకి పరిహారం చేయబడింది, నీ బంధకముల నుంచి నువ్వు విడిపించబడుతున్నావు. మెఫీబోషెతు, ఇక నుండి నీవు దిగులు పడద్దు. ఎక్కడుంటావు నువ్వు? నీకు రావలసిన ఆస్తంతా, నీ తండ్రి సొత్తంతా నీకు ఇస్తా. ఎంత ఇస్తాడంట? తండ్రి సొత్తు అంతా నీకు ఇస్తా. ఏంటంటే ఒక క్రైస్తవుడికి ఏమి ఇస్తారా? ప్రభు 10 రూపాయలు ఇవా, ప్రభు 5 రూపాయలు ఇవా అని అడుగుతారు. ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చమకబారు థింగ్స్ అడుగుతారు. ఏంటండి? ఆయన దర్జాకు తగినట్టుగా, ఆయన మనుషులు ఇవ్వలేని, మనం కష్టపడి సంపాదించుకోలేని ఆశీర్వాదాలు ఇచ్చే ప్రభు మనకు ఉండగా చిన్న చిన్న విషయాలు అడుక్కుంటుంటున్నాం మనం దేవుని దగ్గర. లేదు, మెఫీబోషెతు నీకు సొత్తు అంత ఇస్తున్నాను, అంతేకాదు
నీవు సదాకాలము నా భోజనం బల్ల దగ్గర భోజనం చేస్తావు. భోజనం బల్ల దగ్గర భోజనం కలిసి భోంచేసేవాడు ఎవడనమాట అండి? రాజ కుటుంబానికి చెందినవాడు. యేసు ప్రభు అదే మాటలు మనతో చెప్తున్నాడు. ఇప్పటికే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. ఒకవేళ మీ నాన్న తాగి చచ్చిపోయాడు, నేను దిక్కులేని స్థితిలో ఉన్నానని దిగులు పడుతున్నావేమో. నా భర్త నన్ను విడిచిపోయాడు, నా దిక్కు లేదుగా, నా గతి లేదు, ఈ మూలబడి కుమిలిపోయి ఏడుస్తున్నానని దిగులు చెందుతున్నావేమో. ఈ రాత్రి నిన్ను ఇక్కడికి పిలిపించాడు. ఈ మీటింగులు కాదు నిన్ను పిలిచింది, నేను కాదు నిన్ను మిమ్మల్ని పిలిచింది. దేవుడు నిన్ను పిలిచాడు, దీవించాలని పిలిచాడు. నువ్వు పోగొట్టుకున్నవని నీకు తిరిగి ఇవ్వాలని పిలుస్తున్నాడు. భయపడకు. నీ పాపములు నేను భరించాను, నీ శాపాన్ని నేను భరించాను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నీ భారాలు భరించే దేవుడని నేనే. నువ్వు నాకు ద్రోహం చేశావు, నువ్వు నా మీద తిరగబడ్డావు, నువ్వు నన్ను నమ్ముకోలేదు. కానీ నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా కృప నీకు చూపిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో యేసయ్యా, యోగ్యత లేని నాకు ఇంత గొప్ప అధికారం, ఆధిక్యత ఇచ్చావా, నన్నింతగా ప్రేమించావా. ఈ రోజు నుండి నీ సాక్షిగా నీ దగ్గరే ఉంటా, నీతోటే బ్రతుకుతా, నీ సాక్షిగా బ్రతుకుతా అని ఒప్పందం చేసుకుందామా? దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు అంటున్నావా? కాళ్ళే పోగొట్టుకుని మెఫీబోషెతును దేవుడు ప్రేమించాడు, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను, అమ్మ లేదు, నాయన లేదు అన్న స్థితిలో నీవున్నావా? నిన్ను తల్లిదండ్రులు విడిచినా విడువని దేవుడున్నాడు. నీ పాపములు నీ బిడ్డల మీదకు రాకుండా తల్లి, తండ్రి నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ శాపమంతా సిలువలో కొట్టివేయబడిందని నమ్మండి. నీ పాపాలకు పరిహారం కలువరి సిలువలో యేసు ప్రభు ఏనాడో చేశాడు అని విశ్వసించండి. ఆయన సిలువ చెంతకు వస్తే నీకు క్షమాపణ ఉంది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినబడుతుందో, ఏ పెదవులు విప్పి ఎవరు తమ స్థితిని ఒప్పుకుంటున్నారో, ఏ హృదయాలను తెరిచి నీ సన్నిధిలో నిన్ను ఆహ్వానించుకుంటున్నారో, వారి పట్ల నీ అద్భుతాలను జరిగించుము నాయన. ఉన్నవాడను అన్నవాడిగా ఉన్న యేసయ్యా, మా గుండెల్లోనికి రాయ్యా. పాపాలతో పాడైపోతున్న మా బ్రతుకుల్ని మార్చయ్యా. శాపాలకు గురై నడవలేని పరిస్థితుల్లో, కదలేని పరిస్థితుల్లో, ఏమి చేయలేని పరిస్థితుల్లో కూలిపోయిన మమ్మల్ని లేవనెత్తి యేసయ్యా. నీతో పాటు కూర్చుండే భాగ్యాన్ని మాకు దయచేయి నాయనా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అన్న మాట ఈ ఆవరణలో ఉన్న వారందరి పట్ల నెరవేర్చుము నాయన. ఈ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. ఎవరెవరి బాధలేవో, ఎవరెవరి కష్టాలేవో, ఎవరెవరి సమస్యలేవో నీవు చూస్తున్నావు గనుక ఈ రాత్రిని గాయపడిన హస్తమును చాపి ప్రతి పాపిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ప్రతి తాగుబోతును ఈ రాత్రి వారికి చివరి రాత్రిగా మరి ఎన్నడూ మద్యము ముట్టకుండానట్లు ఒక అద్భుతాన్ని జరిగించుము తండ్రి. బిడ్డల ఒడిలో పాపం లేస్తున్న తల్లిదండ్రులు ఇప్పుడే ఇక్కడే పశ్చాత్తాపడి నూతన వ్యక్తులుగా మార్చి వారి బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా చేయి నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి హృదయాలలో కూడా ఎక్కడెక్కడ ఈ ప్రార్థన వినబడుతుందో, ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరూ నీ పరిశుద్ధాత్మ తాకుడును అనుభవించడానికి సహాయం చేయము. ఈ రాత్రి నా యేసయ్య నన్ను దర్శించాడు, నా యేసయ్య నన్ను ఆదరించాడు, నా ప్రభువు నన్ను క్షమించాడు, నా భవిష్యత్తు ఏమైపోతుందో అన్న అయోమయ పరిస్థితుల్లో ఉన్న నాకు ఒక గొప్ప నిరీక్షణ చూపించాడు అన్న ధైర్యంతో, విశ్వాసముతో, వాగ్దానముతో, ఆశీర్వాదముతో, విడుదలతో, సంతోష సమాధానాలతో తిరిగి వెళ్ళినట్లు నీ కృపను కుమరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.